రోట్లు నూరిన టమాటా పచ్చడి వేస్తారు అత్తమ్మ. సరే సంధ్య. టమాటా రోటి పచ్చడి చేయడం చాలా సింపుల్. ఇందుకోసం కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత నువ్వులు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అదే కడాయిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చిటికెడు పసుపు, ఒక 20 నుండి 25 పుదీనాకులు వేసి కలుపుకోవాలి. పుదీనా వేస్తే టమాటా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే తగినంత ఉప్పు వేసి టమాటాలోని వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత డైరెక్ట్ గా మిక్సీలో వేసి పట్టేసుకోవచ్చు. కానీ నాకేమో రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఏమో వేయించిన మిర్చి ఇంకా నువ్వులు వేసి దంచుకోవాలి. తర్వాత మగ్గించిన టమాటా ముక్కలు వేసి నూరుకోవాలి. తర్వాత అందులోనే వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసి దంచుతూ నూరుకోవాలి. ఫైనల్ గా ఇందులోనే ఉల్లాకులు ఇంకా కొత్తిమీర వేసి కచ్చాపచ్చా అయ్యేంత వరకు నూరుకుంటే సరిపోతుంది. రోట్లో నూరేటప్పుడే ఫుల్ నోరుతుంది. అందుకోసమని టేస్ట్ చేసిన తర్వాత దోశలు ఎప్పుడెప్పుడు అవుతాయా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అంత బాగుంది. మరి అత్తమ్మ ఇప్పుడు కాదు, లాస్ట్ 40 years నుండి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారంట. దోశ ఒకటే కాదు, రైస్, చపాతి ఎందులోకైనా ఇది బాగుంటుంది. తింటుంటే కొంచెం కారం, కొంచెం పుల్లగా తగిలే ఈ పచ్చడి కోసం రెగ్యులర్ గా 3 దోశలు తినేనని వాళ్ళ 6-7 దోశలు ఈజీగా తినేసా. ఇంతకీ మీలో ఎంతమందికి టమాటా రోటి పచ్చడి ఇష్టం నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. నాకే కాదు, మా అర్జున్ కి కూడా ఈ రెసిపీ చాలా ఇష్టం. ఏమంటుండో చూడండి.